యా మిత్రులారా, మనం ఇప్పుడు మిడ్ మానేరు డ్యామ్ దగ్గర ఉన్నాము. మిడ్ మానేరు డ్యామ్ దగ్గర ఉన్నటువంటి ఒక రెగ్యులేటర్, ఇది వాటర్ పైకి పోయే కాలువ ఉంటుంది, దానిపైన ఉన్నాం మనం. ఇప్పుడు మనం చూడొచ్చు వెనక వైపులు ఎక్కడ కూడా మిడ్ మానేరులో పెద్ద నీళ్ళు కనిపిస్తలేవు మనకి. ఇటువైపు రైట్ సైడ్ మొత్తం ఖాళీగా ఉన్నది. ఇటు మనం ఇక్కడ వస్తే ఆ గేట్ల దగ్గర మాత్రమే కొంత నీళ్ళు ఉన్నది చూడండి. కొద్ది మేర గేట్లకు చుట్టుపక్కల కొంత మేరకు వరకే నీరున్నది. అది ఎందుకంటే తీసుకోవడానికి పనికిరాదు, ఎటు కూడా దాన్ని పంపలేరు, కాలువల ద్వారా పంటలకు ఇవ్వలేరు. జస్ట్ అది డెడ్ స్టోరేజ్ అంటారు దాన్ని. అంటే మినిమం మెయింటైన్ చేయాల్సిన బ్యాలెన్స్ అది, అంత మటుకు మాత్రమే అందులో నీళ్ళు ఉంటాయి. మిగతా అంతా కూడా కంప్లీట్ మనకి అటు చివర కూడా మనకి కొంత ఈ ఓపెన్ ప్లేస్ కనిపిస్తూ ఉన్నది. ఆ చివరన ఇటు బ్యాక్ సైడ్ ఇటు సైడ్ మొత్తం కంప్లీట్గా రిజర్వాయర్ అనేది కంప్లీట్గా ఏమంటారు నీళ్లు లేకుండా ఎండిపోయి ఉన్నది. కేవలం నిన్న మొన్న పడిన వర్షాలకి కొంచెం కింద ఉన్నటువంటి గడ్డి గరక అనేది కొద్దిగా పచ్చగా అయింది అంతే తప్పితే ఎక్కడ కూడా మనకు నీళ్లు కనిపిస్తలేవు రిజర్వాయర్లో. ఇంకా అంటే ఇది జూలై ఎండింగ్లో ఉన్నాం మనం. జూలై ఎండింగ్ అంటే బీభత్సమైన వర్షాకాలం ఉండాల్సిన, వర్షాలు పడాల్సిన ప్రాంతం. ఆ వర్షాలతో రిజర్వాయర్ల చెరువుల నిండుతాయి కామన్గా. సో మనకు వర్షాలు సమృద్ధిగా పడట్లేదు. ప్లస్ వర్షాలు ఒక్కటే కాదు నిండాలంటే, పైనుంచి వచ్చే వాటర్తో కూడా ఈ రిజర్వాయర్ నిండే అవకాశం ఉంటుంది. ఎక్కడి నుంచి అయితే ఎస్ఆర్ఎస్పి నుంచి వాటర్ వచ్చేది ఉంటుందో, ఆ ఎస్ఆర్ఎస్పి నుంచి ఇటువైపుకు వాటర్ రావాల్సిన మిడ్ మానేరుకు, మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరుకు వాటర్ వెళ్ళాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏవి కూడా గోదావరిలో వాటర్ లేవు. పైన ఎగువ భాగంలో వాటర్ లేకపోయేసరికి ఇప్పుడు మిడ్ మానేరు పరిస్థితి ఇట్లా ఉన్నది. మిడ్ మానేరులోకి వాటర్ వస్తేనే లోయర్ మానేరులోకి వెళ్తాయి. లోయర్ మానేరు నుంచి మనకి ఎక్కడికి సూర్యాపేట, కోదాడ వరకు కూడా వాటర్ వెళ్తాయి కాలువ ద్వారా, కాకతీయ కాలువ ద్వారా. కానీ ఇప్పుడు కాకతీయ కాలువలో చుక్క నీళ్ళు వస్తలేవు, వరద కాలువలో చుక్క నీరు లేదు. ఇక్కడికి వచ్చేసరికి వరద కాలువలో నీళ్ళు లేవు కాబట్టి ఇప్పుడు మనం ఇందులో చూస్తున్నాము మిడ్ మానేరులో కూడా చుక్క నీళ్ళు లేదు. చుక్క నీళ్ళు అంటే అది డెడ్ స్టోరేజ్, జస్ట్ అందులో ఉంటుంది అంతే, దాన్ని మనం ఏం వాడలేము. ఇదంతా కూడా కంప్లీట్గా ఎండిపోయి నీళ్ళు లేక ఖాళీగా ఉన్నది. మనం ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఈ కాలువలు కూడా చూస్తాం మీకు, కాలువ పరిస్థితి ఎట్లా ఉందో. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ నుంచి వాటర్ తీసుకోవడానికి ఇక్కడ మోటార్లు ఏర్పాటు చేసిర్రు. ఇగో ఈ కాలువలో నీళ్ళు వస్తాయి అక్కడ నుంచి కాలువలో నీళ్ళు తీసుకొని కిందికి పంటలకు నీళ్ళు ఇచ్చేదానికి ఏర్పాటు చేసినటువంటి రెగ్యులేటర్ ఇది. ఇక్కడనే నీళ్ళు లేవు, ఈ కాలువలోనే నీళ్ళు రావట్లేదు. మనం చూస్తే అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా కాలువ కూడా ఖాళీగా ఉన్నది. ఆ కాలువ చివరన కూడా నీళ్ళు లేవు, దూరంగా ఉన్నాయి. సో ఇది ఇప్పుడు అంటే ఎంత దారుణమైన పరిస్థితి మిడ్ మానేరులో ఉండడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే కాలువలోంచి కూడా నీళ్లు తీసుకోలేని దుస్థితిలో ఉన్నది. ఇక్కడ కాలువలోకి నీళ్ళు ఇచ్చి కనీసం పంటలకి కొంచెం ఏదైనా ఎండిపోయే పంటలు ఉంటే బతికించుకునే ఆ పరిస్థితి కూడా లేదు. ఏదైనా చుట్టుపక్కల తాగునీళ్ళకి ఎత్తుకోవడానికి కూడా లేని పరిస్థితి. ఇంత దారుణంగా ఉంది. అంటే మనకు వస్తే పైనుంచి వాటర్ రావాలి ఎస్ఆర్ఎస్పి నుంచి, కానీ ఎస్ఆర్ఎస్పి నుంచి వాటర్ వస్తలేవు. అట్లాంటప్పుడు కనీసం కింది నుంచి అయినా ఎత్తిపోసుకోవాలి, ఆ పని కూడా చేయట్లేదు. బట్ నిన్న అక్కడెక్కడ మన ఏదది నందిమేడారం దగ్గర పంపులు ఆన్ చేసి కొన్ని వాటర్ ఇస్తున్నారు. ఎల్లంపల్లి నుంచి వాటర్ లిఫ్ట్ చేసి ఇస్తున్నారు. బట్ ఎల్లంపల్లిలోనే కొంత వాటర్ ఉంది, చాలా తక్కువ వాటర్ ఉంది. మినిమం 14 TMC ఉంటేనే హైదరాబాద్కి వాటర్ ఇవ్వడానికి వీలవుతుంది. సో ఇప్పుడు హైదరాబాద్కి వాటర్ ఇవ్వడం కంప్లీట్గా బంద్ చేసి ఇటు డైవర్ట్ చేయాలి. 17 TMCల నీళ్ళు ఉన్నాయి. 17 TMCల నుంచి ఒక 3 TMCలు మాత్రమే ఇప్పుడున్న లెక్క ప్రకారం 14 TMCలు దగ్గర హైదరాబాద్ కోసం ఆపేస్తే మిగిలిన 3 TMCలు మాత్రమే ఇప్పుడు మనం బయటికి ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు వీళ్ళు ఆన్ చేసిన పంపుల ద్వారా ఆ నందిమేడారం కావచ్చు, ఇక్కడ గాయత్రి పంపులు కావచ్చు, ఆ 2 పంపుల ద్వారా ఒకదాని తర్వాత ఒకటి వచ్చి ఇప్పుడు ఇందులోకి వరద కాలువలో పోస్తాయి. వరద కాలువ నుంచి మిడ్ మానేరులోకి వస్తాయి. సో ఈ మిడ్ మానేరులోకి వచ్చినప్పుడు అప్పుడు ఎంతవరకు వస్తుంది ఏందనేది ఇప్పుడు దీన్ని చూడాలి. ఇప్పుడు ఎంతవరకు ఇందులోకి వాటర్ వస్తుంది, నిండుతుంది, ఇది ఎంతవరకు రైతులు ఉపయోగపడే రకంగా దీన్ని మారుస్తారనేది. ఇప్పుడు ఇందులోకి నీళ్ళు వస్తేనే ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు తాగునీళ్ళు కావచ్చు, సాగునీళ్ళు కావచ్చు, ఇవన్నీ అందుతాయి. మన వాటి ఈ ప్రాజెక్టు పక్కన చూస్తే చాలా సాగు భూములు కనిపిస్తూ ఉన్నాయి మన కళ్ళ ముందే. ఆ సాగు భూములు అన్నిటికి కూడా నీళ్ళు రావాలంటే ఇది ఖచ్చితంగా వాటర్ ఇందులోకి రావాలి, నిండాలి. ఇది ఒకటే కాదు, దీని నుంచి అటు లోయర్ మానేరు కావచ్చు, ఇంకా అటు మన ఇది అనంతగిరి కావచ్చు, దాని నుంచి ఇంకా కిందికి పోవాల్సిన అవసరం ఉన్నది. బట్ ఇక్కడే నీళ్లు లేవు. మనం చూస్తున్నాం కదా, ఇక్కడ మళ్ళీ ఒకసారి చూపించేది క్లియర్గా. ఇక్కడ కాలువలోంచే నీళ్ళు తీసుకునే పరిస్థితి లేదు. ఆ కాలువ రెగ్యులేటర్ వరకే వాటర్ వచ్చే పరిస్థితి లేదు. మామూలుగా అయితే రెగ్యులేటర్ దగ్గర వాటర్ వస్తే అక్కడ గేట్లు క్లోజ్ చేసేసి ఆపుతారు వాటర్ ఉన్నా కానీ, ఎందుకంటే స్టోర్ చేసుకోవడానికి. బట్ ఇక్కడ రెగ్యులేటర్ దగ్గరికే వాటర్ రావట్లేదు ఇవ్వడానికి కూడా. అంటే ఇప్పుడు ఇందులోకి వాటర్ రావాలంటే గేట్ల దగ్గర నుంచి మళ్ళీ కాలువ తీసుకొని రావాలి ఇందులోకి.
ఏదైతే మనం బయట పంట కాలువలు తవ్వుతామో అట్లా దీనికి అక్కడి నుంచి మళ్ళీ పంట కాలువలు తీసుకొని వచ్చి ఇందులోంచి వాటర్ బయటికి ఇవ్వాల్సిన దుస్థితి ఇప్పుడు మిడ్ మానేర్లో కనిపిస్తూ ఉన్నది. సో ఇట్లా ఈ ఏమంటారు జూలై ఎండింగ్లోనే ఇట్లా ఉంటే వేసవిలో ఇంకెట్లాంటి ప్రమాదం ఉంటుంది? వేసవిలో నీళ్ళు వస్తాయా? వేసవిలో కనీసం భూగర్భ జలాల నుండి తాగునీళ్లకు ఉపయోగపడతాయా? తాగునీళ్ళైనా దొరుకుతాయా లేవా అనే భయం అయితే ఇప్పుడు కనిపిస్తూ ఉన్నది. బయట రాజకీయ నాయకులు ఎన్నైనా మాట్లాడవచ్చు కాక, బట్ ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలతోటి మనం మాట్లాడినప్పుడు, ఇక్కడ ఉన్నటువంటి రైతులతోటి మనం మాట్లాడినప్పుడు వాళ్ళ భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొన్న సమ్మర్లోనే మేము పంటలు ఎండబెట్టుకున్నాము, ఇబ్బందుల పాలైనాము. సో ఇప్పుడు కూడా మళ్ళీ అదే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. గతంలో వర్షాకాలంలో కొద్దిమేర నీళ్లు ఉన్నప్పుడే ఎండాకాలంలో మాకు నీళ్లు లేవు, పంటలు ఎండిపోయినాయి. బట్ ఇప్పుడు మొత్తమే డేట్ స్టోరేజ్లో ఉంది. ఏది మిడ్ మానేర్ కావచ్చు, అటు తీసుకుంటే మన లోయర్ మానేర్ కావచ్చు. అట్లాంటి పరిస్థితిలో మా పంటలకు ఏమవుతాయి, మాకు తాగునీళ్ళు దొరుకుతాయా లేవా అనే ఒక ఆందోళన వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం అక్కడ లోయర్ మానేర్ దగ్గర కూడా రైతులతో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ మిడ్ మానేర్ దగ్గర కూడా మాట్లాడినప్పుడు, ప్రజలతో మాట్లాడినప్పుడు అదే విషయం చెప్తా ఉన్నారు వాళ్ళు. అంటే ఇప్పుడున్న పరిస్థితి ఇట్లా ఉంటే సమ్మర్ వచ్చేసరికి మా పరిస్థితి ఏంది? ఇప్పుడు గోదావరి నుంచి వాటర్ వచ్చే పరిస్థితి లేదు, వీళ్ళు ఎత్తిపోయట్లేదు. ఏదో ఇప్పుడున్నది కొద్ది రోజులు ఎల్లంపల్లి నుంచి హడావిడి చేస్తారు కావచ్చు, తర్వాత ఏముండదు. బట్ ఒకవేళ వర్షాలు గట్టిగా పడకుంటే, ఈ ఆగస్టులో వర్షాలు బాగా పడకపోతే ఖచ్చితంగా ఇది సమ్మర్లో తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెప్పేసి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న అందరు ప్రజలు అంటున్నారు. ఇక్కడ మనకు కనిపిస్తున్న వాస్తవం కూడా అదే. నీళ్ళు ఎక్కడ చూసినా మనకు కనిపిస్తలేవు. ఆ కొద్ది నీళ్ళను అవి ఎటు కాలువలకు కూడా తీసుకోలేకుండా ఉన్నాయి. కాబట్టి ఇది చాలా ప్రమాదకరంగా కనిపిస్తున్న పరిస్థితి. సమ్మర్ ఎలా ఉండబోతుంది అనేది మనకు దీని ద్వారా కనిపిస్తున్న పరిస్థితి ఉన్నది. కెమెరామెన్ తరుణ్తో ప్రభాకర్, మిడ్ మానేర్ డ్యామ్ నుంచి.